హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ బయో ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాము. ఈ బయో ఎంజైమ్స్ మనకి ఆ, ఈ 3 months అయింది, రెడీ అయిపోయాయని బయో ఎంజైమ్స్. వీటిలో నిమ్మ, స్టార్ ఫ్రూట్స్, మనకి ఆ, కలబంద, ఇవన్నీ రకరకాల ఫ్రూట్స్తో బయో ఎంజైమ్స్ చేసాము. అయితే ఇవి మనకి 3 months, ఇది రెడీ అవ్వాలంటే 3 months అవుతుంది అన్నమాట. 3 months అయితే కానీ మనకి ఇదంతా రెడీ కాదు. ఇవన్నీ రెడీ అయినాయి. ఇవి ఇంకా ఈ పైన ఉన్నాయంటే ఇంకా కంప్లీట్ కాలేదని 3 months. ఇవి పైన ఉన్న ఈ ముక్కలన్నీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే మనకి 1:3:10. ఒక వంతు మనకి బెల్లం అయితే 3 వంతులు ఏ ఫ్రూట్ అయితే యూజ్ చేస్తామో ఆ ఫ్రూట్ యొక్క ముక్కలు, 10 వంతులు వాటర్. ఇవి 90 days మనకి పెట్టి కలిపెట్టి, ఫస్ట్లో గ్యాస్ వస్తూ ఉంటుంది, 1 month కూడా వస్తున్నాయి కొన్నిటికి. ఆ రోజుకు ఉదయం సాయంకాలం బాటిల్ యొక్క మూత ఓపెన్ చేసేసి మనం మళ్ళీ ఆ గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ బిగిస్తుండాలి. ఆ తర్వాత గ్యాస్ తగ్గిపోతుంటుంది. ఇట్లా 3 monthsకి కానీ ఇవన్నీ ఈ పల్ప్ అంతా ఇదంతా పైన ఉన్న ముక్కలన్నీ కిందకి దిగుతాయి అన్నమాట. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. అది 90 days పడుతుంది. ఇది మనకి మొక్కలకి ఎన్నో పోషకాలు ఇస్తుంది. మనకి చిన్న మొక్కలు అయితే 5 ml తీసుకొని 1 లీటర్కి వాడుకోవచ్చు, కొన్నిటికి 10 ml, ఇంకా పెద్ద చెట్లకైతే 20 ml అట్లా చేసి దాంట్లో 1 లీటర్కి చేసి మనం వాటికి ఇచ్చుకోవచ్చు. చాలా రకాల పోషకాలు ఉంటాయి వీటిల్లో. అలాగే నిమ్మ, మనకి సిట్రస్ అయితే ఈ బయో ఎంజైమ్ ఫ్లోర్ క్లీనింగ్ కూడా పనికొస్తుంది. అలాగే వాటిల్లో కుంకుడుకాయ వేసుకుంటే మనకి షాంపుకి కూడా పనికొస్తుంది అన్నమాట. దాని ప్రాసెస్ వేరేగా ఉంది. దానికి మళ్ళీ కొద్ది రోజులు ఇది అయిన తర్వాత మళ్ళీ ఆ కుంకుడుకాయ వేసి మళ్ళీ ఒక 20 days అట్లా పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం ఈ బయో ఎంజైమ్స్ చాలా చేసుకోవచ్చు. మనకి చాలా రకాల పండ్లు పండిపోతూ ఉంటాయి. మనకి ఇక అరటికాయతో చేసాము, ఇక్కడ బనానా సిట్రస్ చేసాము, అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా వాటికి నిమ్మతో తయారు చేసాము, చాలా రకాలు తయారు చేసాం అన్నమాట. ఇక్కడ ఎన్నో రకాల బయో ఎంజైమ్స్ రెడీ చేసాము. ఇక్కడ దానికి నిమ్మతో ఉన్నది, అరటి తొక్కులతో, నిమ్మ తొక్కులతో, నిమ్మకాయలతో, తెల్లగడ్డ, అరటిపండు, ఇది వచ్చేసి నువ్వుల పిట్టు, ఇది వచ్చి కలబంద, ఇది వచ్చి స్టార్ ఫ్రూట్స్. ఈ విధంగా మనం అన్నిట్లో తెల్లగడ్డతో కూడా తయారు చేసాం. ఇది వచ్చి వేపాకు, ఇది వేపాకు బయో ఎంజైమ్. ఇట్లా అన్ని రకాలతో మనం బయో ఎంజైమ్స్ చేయొచ్చు. అవి చాలా సంవత్సరాలు ఉంటాయి. మినిమం 1 year గ్యారంటీగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఏ పాడవు. మనం అవి రెడీ అయిన తర్వాత 90 days ఆ పై వాటర్ వెనిగర్ లాగా తయారైంది మొత్తం వేరే బాటిల్లో పెట్టుకొని, కింద అడుగు పల్ప్ అంతా అడుగుకి వస్తుంది. అడుగుదంతా మనం చెట్లకు వాడుకోవచ్చు, లేకపోతే కొన్ని క్లీనింగ్స్కి కూడా వాడచ్చు. ఆ సాలిడ్ అనేది, ఈ లిక్విడ్ మొత్తం మనం ఎప్పుడైనా ఈ విధంగా మనం మొక్కలకు కానీ కొన్ని క్లీనింగ్స్కి కానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈ గాజు బాటిల్లోనే మనం పెట్టకూడదు, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్లోనే పెట్టాలి. గాజు అయితే రోజు గ్యాస్ వస్తుంటుంది కాబట్టి అవి పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని ప్లాస్టిక్ బాటిల్ బట్టి రోజు కొంచెం అట్లా కలిపెట్టుతుండాలి ఎక్కువ ఉన్నప్పుడు. తెల్లగడ్డతో కూడా తయారు చేసామన్నమాట. ఈ బయో ఎంజైమ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మనకి అడుక్కి దిగిపోతుంది. ఈ పైన ఉన్నది ఈ తీసేసి అదంతా సపరేట్గా పెట్టుకోవాలి బయో ఎంజైమ్గా. ఈ వేస్ట్ కూడా, అడుగునున్న వేస్ట్ కూడా మనం వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా వేస్ట్ ఉంది ఇక్కడ పైన, ఈ అడుగున వేస్ట్. ఈ వేస్ట్ అంతా కూడా మొక్కలకి వేసుకోవచ్చు అన్నమాట. ఈ పైది మనకి ఆ ఎంజైమ్ మటుకు తీసి వేరే బాటిల్లో చేసుకోవచ్చు. ఇది సంవత్సరం వరకు మనకి ఏమి డ్యామేజ్ ఉండదు, అంత వేస్ట్ పాడవదు. మనకి దీంట్లో కూడా బూజు రాదు. మనకు ఫస్ట్లో చేసినప్పుడు బూజు వచ్చిందంటే అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మనం చేసే టైం. కానీ జనరల్గా బూజు రాదు అన్నమాట. ఇది మనం మనకు 1:3:10 వాడితే, మనం ఇది వాడేప్పుడు మనం 1 లీటర్కి చెప్పాం కదా, 1 లీటర్కి 5 ml, 1 లీటర్ వాటర్కి 5 ml కానీ మనకి 10 ml కానీ
20 ml కానీ ఆ చెట్టు మొక్కను బట్టి ఈ బయోఎంజైమ్ వాడి కోదం వాటర్ వాడతామంట 1 లీటర్ వాటర్కి. ఈ విధంగా మనం అన్నిటికీ పైన స్ప్రే చేసుకోవచ్చు, మొక్కలకి మొదల్లో ఇవ్వచ్చు అన్నమాట. 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ అయిపోయినాయి. ఇది కలబంద. ఇట్లా అన్నీ ప్రాసెస్ అయిపోయినాయి, చాలా చేసామన్నమాట. ఇది బాగా సిట్రస్ చాలా తయారైంది. ఇది రీసెంట్గా పెట్టింది, ఇది ఇంకా అవ్వలేదు. ఇది 90 డేస్కి కానీ అవ్వదు అన్నమాట. ఇది పైన ఎట్లా ఉందంటే ఇంకా అవ్వలేదు, కొత్తదిగా పెట్టామన్నమాట. ఇది 90 డేస్కి అది కూడా అయిపోతుంది అన్నమాట. ఈ కింద వేస్టేజ్ తీసి వేరే ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు బయోఎంజైమ్స్ మీరు ఆన్లైన్లో చూస్తే బయోఎంజైమ్స్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీరు చూడొచ్చు దాని గురించి. ఇవి మాకు మిద్దె తోట కోసం మేము రెడీ చేసుకున్న బయోఎంజైమ్స్ అన్నమాట.